ఈ రోజు మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఫర్ ఎక్స్ట్రాడనరీ ఎవ్వరు లేరు ఇక్కడ, అందరూ ఆర్డినరీయే, అందరూ సర్వమంగళ మేళమే. మీరు చూడడం బట్టి మేము ఎక్స్ట్రాడనరీ అవుతాం కానీ మేము ఎప్పుడు ఆర్డినరీ అమ్మా. ఓకే, పీ ఫర్ పీ ఫుల్ ఫామ్ చెప్పాలంటే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. యా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నితీష్ మా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరమ్మా? నితీష్ మా గారి స్నేహితులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. బట్ అందరికీ హాయ్. మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరి ఫ్రెండ్స్ కూడా. పాత సినిమాల్లో లాగా కబాలి అని పిలవగానే లుంగి కట్టుకొని మీసం మెలేసి కబాలి అనగానే మెల్లగా వద్దాం. పాత సినిమాలో విలన్ లాగా కబాలి అని పిలవగానే, ఆ సినిమాలో విలన్ లాగా మీసం మెలేసి గల్లలుంగి కట్టుకుని కబాలి అని పిలవగానే ఎస్ బాస్ అని వినయంగా అవుతాడే, ఆ కబాలి అనుకున్నావురా? ఇప్పుడు చెప్పమ్మా. పాత సినిమాలో లాగా విలన్ అని పిలవగానే నీకేమొచ్చా చెప్పానన్నా. పాత సినిమాల్లో విలన్ లాగా కబాలి అని పిలవగానే లుంగి కట్టుకొని మీసం మెలేసి వంగుండి వినయంగా ఎస్ బాస్ అనడానికి కబాలి అనుకున్నారా? కబాలీడా. మొత్తానికి ఆ డైలాగ్ పూర్తి చేశారు మీరు. ఎస్, థ్యాంక్ యూ. మీకు ఎలా అర్థమైంది? ఓకే, ఆర్ ఫర్ రాలా చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, నెక్ టు నెక్. సూపర్ డైలాగ్, నాకు అంతా అర్థమైంది. రారా చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, నెక్ టు నెక్, బ్యాక్ టు బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫర్ ఏరా లేచిపోదామన్న మగాడార్రా, ఆవిడ డైలాగ్ ఎలా చెప్పారు తెలుసా? ఎరా అప్పిచ్చారు ఎప్పుడు తిరిగిస్తావు, ఎరా లేచిపోయా మగాడు ఎక్కడ. మంచి ఫీల్ తో చెప్పారమ్మా మీరు. వెల్ డన్, థ్యాంక్ యూ. సాఫ్ట్, మీరు ఏం చెప్పదలుచుకున్నా కళ్ళజోడు పెట్టుకుని చెప్పండి. సాఫ్ట్వేర్ లో ఖాళీ లేదు, హార్డ్వేర్ లో గ్రోత్ లేదు, రిలేషన్స్ లో రౌడీలు ఎక్కువ, కన్స్ట్రక్షన్ లో శాలరీలు తక్కువ, అందుకే ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తా. అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ ఇన్వాల్వ్మెంట్ లో మైక్ అన్నాడు. ఆ లాస్ట్ లో ఏమన్నా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసా, అందుకే ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసా. ప్రశాంత్. ఓకే, ఇంకో ఎస్ ఫర్ షో చూడడానికి వచ్చాడు, సైలెంట్ గా సాఫ్ట్ గా ఉన్నాడు అనుకుంటున్నారేమో, లోపట ఒరిజినల్ అలాగే ఉంది, దాన్ని బయటికి తెచ్చాను అనుకో. ఇందాక ఆయన ఇలా అంటాడు, బ్యాక్ టు బ్యాక్ అంటాడు, మొత్తం బ్యాచ్ తేడా ఉన్నారు. వెల్ డన్, థ్యాంక్ యూ. నాకు కూడా తెలియని ఫుల్ ఫార్ములు చెప్పారు మీరు ఎక్స్ప్రెస్ అంటే. థ్యాంక్ యూ, వండర్ఫుల్. మీరు అందరూ సేమ్ ఇంచుమించు ఇదే టాలెంట్ తో మా ఫ్రెండ్ ఉంటాడు సుబ్బారావు అని. సో సుబ్బారావుకి పెళ్ళైంది, బాగుంది, అంతా బాగా వర్కౌట్. సరే, వైఫ్ తో టార్చర్ ఎక్కువగా ఉంది. అయ్యో పాపం. సో అయితే ఏం చేశాడంటే, ఇలా కాదని ఈ టార్చర్ తట్టుకోలేక ఓ రోజు కొలీగ్స్ అందరితో కూర్చుని బాధ పంచుకున్నాడు. వాళ్ళతో పాటు బాటిల్ గ్లాసులు అవి కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా పంచుకున్నారు. సో ఇవంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు, భయం వేసింది. వామ్మో ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని. సౌండ్ రాకుండా లోపలికి వెళ్ళాలి, వాసన రాకుండా ఏదైనా చేయాలి. లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాడు. సరే ఏం చేయాలి అనుకుని అద్దం ముందు నుంచి ఆలోచించుకున్నాడు. అరే జాగ్రత్త, ఏం దొరకకూడదు అని. ప్లాస్టర్ వేస్తే అస్సలు స్మెల్ రాదు అని చెప్పి ఫిక్స్ అయ్యి ప్లాస్టర్ వేస్తే పడుకున్నాడు. పొద్దున్న లేచాడు, చూశాడు వాళ్ళ ఆవిడ మొత్తం ఇట్లా అట్లకాడ కర్ర పట్టుకుని ఇట్లా రెడీగా ఉంది. ఏమైంది అని అడిగాడు. నువ్వు తాగొచ్చావు కదా రాత్రి. నీకెలా తెలిసిన? బాగా మేనేజ్ చేశాగా, వాసన రాకుండా ప్లాస్టర్ వేసుకున్నాగా అని. రే దరిద్రుడా, నువ్వు ప్లాస్టర్ అద్దంలో నీ ముఖానికి వేసుకున్నావేమో, నీకు వేసుకోలేదా?
అలా మీరు అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించి ఎప్పుడైనా దొరికిపోయారా? సార్ ఒక రోజు మా ఫ్రెండ్స్ మూవీకి వెళ్ళా. మా డాడీ ఏడున్నారా అని అడిగాడు. ఏడున్నారా అంటే కాలేజీలో ఉన్నా అని చెప్పిన. అప్పుడు ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మీ అబ్బాయి కాలేజ్ రాలేదని ఫోన్ చేసి, అయ్యా ఒక రోజు మా నాన్న పూజలో పూజ చేస్తుండగా అరే అగ్గిపెట్టె తీసుకోరా అంటే వెంటనే చేతిలో జేబులో నుంచి లైటర్ తీసి బ్రో చెప్పండి, ఇప్పుడు ఆన్సర్ చెప్పు. అయితే ఫ్రెండ్స్ ఫుల్ తాగిన ఒకసారి అనుకున్నా. ఇంటికి పోయినా. ఇంటికి పోతే మమ్మీ చూసింది ఏమరా తాగొచ్చినావు కదా అన్నది. తాగలే మమ్మీ అన్న. తాగొచ్చినవరా స్మెల్ వచ్చినట్టు తాగలే మేము ఫోన్ లో ఫోటో ఉంది మమ్మీ. ప్రామిస్ చేసిన. ఎవరి మీద ప్రామిస్ చేసినారు? నేనే వేసిన మమ్మీ అంటే లేదురా మీ పిల్ల మీద వేసినావు, మీ పిల్ల మీద వేసిన అన్నది. నువ్వు తప్పు బట్టలు నొక్కావు. ఒకసారి నేను రాత్రిపూట ఫేస్బుక్ చాటింగ్ చేస్తున్నా అందరు ఇంట్లో అనుకున్న తర్వాత. అయితే నేను ఓవర్ చూడకుండా ఉండాలని చెప్పి దుప్పటి కప్పుకుని చాటింగ్ చేస్తున్నా. అయితే మా డాడీ నేను అప్పటికి దొరికిన ఎట్లా దుప్పట్ల నుంచి లైట్ వస్తుంది, ఏంది హాల్ అంతా చీకటి ఉంది ఒక్క చోట లైట్ ఉందని చేస్తే మా డాడీ వస్తుందని ముందుగానే గ్రహించి నేనేం చేసిన అంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిన. అయితే ఏంద్రా క్యాలిక్యులేటర్ ఉందంటే నిన్న రాత్రి లెక్క గుర్తొచ్చింది డాడీ అని చెప్పి. 10th స్టాండర్డ్ పాస్ అయినప్పుడు ఫ్రెండ్స్ పార్టీ అడిగినారు. సో పార్టీ అడిగితే ఫుల్ గా 10th అప్పుడు మోడర్న్ జనరేషన్ కదా ఫుల్ గా తాగినాం. తాగొచ్చి నైట్ ఇంటికి పోయినాం. మా డాడీ ఇంకా ఆఫీస్ నుంచి అప్పుడే 11 o'clock వస్తాడు. సో వచ్చిండు. నేను అప్పుడు ఎంటర్ అవుతున్నా. ఎటు పోయినవరా అంటే ఫ్రెండ్స్ పార్టీ ఉండే డాడీ అంటే. తాగినావా అంటే లే డాడీ ప్రామిస్ తాగలే అన్న. అయితే పోయి బెడ్రూమ్ లో పడుకుంటే తెల్లారి మార్నింగ్ బాత్రూమ్ లో లేచి. అంకుల్ మీకు అంతా అర్థమైంది కదా. నేను ఎగ్జామ్ కి స్లిప్ పెట్టాను అనమాట. స్లిప్ పెట్టి దొరికిపోతే ఇన్విజిలేటర్ వచ్చి చెక్ చేసి స్లిప్ ఉంది కదా, ఏంటమ్మా స్లిప్ పెట్టావు అంటే లేదు సార్ ఎగ్జామ్ లో మీరు అడిషనల్ ఇవ్వరని నేను ముందే సపరేట్ గా అడిషనల్ తెచ్చుకున్నాను. రెగ్యులర్ గా కాపీ కొడుతూ ఉంటారా? లేదు, అప్పుడప్పుడు. బ్రీజర్ కొందామని వైన్ షాప్ కి వెళ్ళాను. అది కవర్ చేసుకోవడానికి బ్లాక్ కవర్ లో పెట్టుకున్నాను. మా అన్నయ్య చూశాడు. ఏంటి అది బ్లాక్ కవర్ లో అని అడిగితే మీకోసం అన్నయ్య తీసుకొచ్చాను, నేను కవర్ చేశా. ఇది నా పూరి బర్త్డే కోసం బెంగళూరు మొత్తం తిరిగి గాజులు కొనుక్కొని వచ్చిన. ఎందుకు ఇక్కడ దొరుకుతుందా? ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరు లో జాబ్ చేస్తున్నాను. బెంగళూరు మొత్తం తిరిగి గాజులు కొనుక్కొని వచ్చిన, మంచి గాజులు. తీరా ఇంటికి వచ్చినాక మా మమ్మీ బ్యాగ్ దొలాడి గాజులు తీసింది. ఏం గాజులు రా, ఎక్కడ గాజులు, ఎవరు రా అంటే మమ్మీ నీ పెళ్లి రోజు కోసం సర్ప్రైజ్ కోసం దాచిపెట్టినా అని చెప్పిన. ఇచ్చేసిన. ఇప్పుడు పోరీకి ఇస్తాను, మళ్ళీ లేదు చార్మినార్ పోయి దేవక్కుని రావాలి. మా నాన్న మందులు తీసుకురమ్మని పంపిస్తే మెడికల్ షాప్ కి వెళ్ళకుండా వైన్ షాప్ నుంచి 2 ఫుల్ ఒక హాఫ్ తీసుకొని వచ్చాను. వచ్చాక మా నాన్న అరే నేను మెడికల్ షాప్ కి వెళ్ళమన్నారంటే అక్కడ దొరికిపోయాను. ఆ మైక్ నీ ముందబ్బాయికి ఏమో ఈ 2 వేళ్లతో నీ కాళ్ళు బటన్ వేళ్ళని పట్టుకో, నేను చెప్పాను అలా పట్టుకున్నాడమ్మా. చుట్టుపక్కల ఉన్న 3 అమ్మాయిలు ఆయన నడ్డి మీద ఓటేయండమ్మా. కూర్చోనన్న. ఇలాంటి అద్భుత ఆన్సర్లు వచ్చినప్పుడు సన్మానాలు జరుగుతాయి. ఓకే, బీటెక్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ లో మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ మిడ్ అన్ని బ్రాంచెస్ ఒకటే అనమాట. సిఎస్సి, ఈసీఏ, మెకానికల్. నేను సిఎస్సి, నా ముందు మెకానికల్ ఉన్నాడు. ఫస్ట్ మిడ్ కాబట్టి నాకు స్టూడెంట్స్ ఎవరు ఈసీఏ ఏంటో తెలియదు. ఫస్ట్ మిడ్ అయ్యేంత వరకు నీకు తెలియదు ఎవరెవరు ఏ క్లాస్. సో నేను కాలేజ్ తక్కువ వెళ్తాను. సో ఎగ్జామ్ కి వెళ్ళాను అటెండ్ చేయడానికి. ముందు ఎగ్జామ్ రాస్తున్నాడు. ఎంతసేపు పక్కన వాళ్ళతో చూపించట్లేదు, ముందోడు చూపిస్తున్నాడు. వాడు ఏ బ్రాంచ్ నాకు తెలియదు. మొత్తం రాసేసాను అన్న. రాసేసినాక ఎగ్జామ్ అయిపోయినాక నెక్స్ట్ రిజల్ట్స్ పేపర్స్ తీసుకుని రాసుకొచ్చింది మేడం. వచ్చి 519 అని చెప్పింది. నా నెంబర్ 519. ఏంటి మేడం అంటే పైకి తీసుకెళ్ళింది స్టేజ్ మీదకి. మొత్తం అందరి ముందు చదివినాక అందులో సిఎస్సికి సంబంధించిన ఒకటి అన్న, మొత్తం మెకానికల్ ఉందన్న. నేను కూడా ఇంజనీరింగ్ లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రాబ్లం ఏమొచ్చేదంటే నేను తీసుకెళ్లిన చీట్ ఏదైతే ఉందో అది ఆ సబ్జెక్ట్ దా కాదని నాకు డౌట్. అక్కడ తీసుకెళ్ళాక ఇప్పుడు రాయాలా వద్దా అని, తీయకపోతే బాగోదని చెప్పి తీసి రాసేసేవాడు. మా టీచర్ ఎప్పుడు అదే అడిగారు, నువ్వు కరెక్టే రా, మ్యాథమెటిక్స్ కరెక్టే, దీంట్లో
ఎలా ఎలక్ట్రోమాగ్నెటిక్ సబ్జెక్ట్ రాస్తావు నువ్వు మ్యాథ్స్? నేను గుర్తు నా పేరు యాంటోనీ. అది పాపాలు చప్పట్లు కొట్టుకుంటూ రాగచ్చు కదా. నీ పేరు నాకు తెలిసి యాంటోనీ. ఎస్, మేము మా ఫ్రెండ్స్ తోటి ఫుల్ మంది అయినాము. ఇంటికి వచ్చి కవర్ చేద్దామని పడుకుంటే ఇంకా ఆనందాన్ని ఎవరు కోరుకోరు కానీ అక్కడి నుంచి పిల్లి మొగ్గలు వేసుకుంటూ వచ్చి ఆ అట్టిపండి నోట్తో పట్టుకుని మళ్ళీ పిల్లి మొగ్గలు వేసుకుంటూ బ్యాక్ వచ్చేసి అరే అరే బాబుకు చాలా అలవాటున్నట్టుంది. కంఫర్టబుల్ గా ఆల్ ద పార్ట్స్ ఇన్ ద ఇంజిన్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్. వెరీ గుడ్. చిన్నప్పుడు నేను 9th క్లాస్ ఉన్నప్పుడు ఒకసారి అన్ని 5 సబ్జెక్టులు పాస్ అయినా. అప్పుడు మనకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్టులు పాస్ అయినా. ఇంకో సబ్జెక్ట్ పాస్ అయితే నేను అన్ని సబ్జెక్ట్ లో ఆల్ పాస్ అనమాట. అయితే సైన్స్ లో నాకు 8 మార్క్స్ వచ్చినాయి. అయితే ఏం చేసినా మనకి లాస్ట్ 7.5/25 వస్తుంది. ఇప్పుడు ఇంటర్వెల్. ఇప్పుడు సెకండ్ హాఫ్ రసవత్రంగా ఉండబోతోంది. సీట్లు గట్టిగా పట్టుకుని ఉండండి. 7.5/25 వచ్చినాయి. ఏం చేసినా ఆలోచించిన ఏం చేయాలబ్బా అని ఒక 3 పేపర్స్ తర్వాత ఆన్సర్ రాసిన. 2 ఆన్సర్స్ రాసిన. ఒక్కొక్క ఆన్సర్ కి 3 మార్క్స్. తర్వాత ఏమైంది, 7.5 టీచర్ దగ్గర పోయినా. టీచర్ మీరు నాకు 7.5 వేశారు. 2 పేజెస్ తర్వాత ఈ ఆన్సర్ రాసిన ఇక్కడ ఐటమ్ సాంగ్. ఆకలేసే అన్నం పెడతా, అరిసేసే ఆయిల్ పెడతా, ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్. అట్ లాస్ట్ ఐ గాట్ 14 మార్క్స్. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సూపర్ హిట్ సినిమా 365 డేస్. సో మీలోంచి